నామినేషన్లు ముగియడంతో ప్రజలను ఆకర్షించే పనులు పడ్డారు సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలంలో 14 గ్రామాల పంచాయతీలకు గాను 84 మంది సర్పంచ్గా 179 మంది వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 9వ తేదీ వరకు ఉండడంతో రెబల్ అభ్యర్థులను పోటీ నుంచి విరమించుకోవాలని నేతలు అభ్యర్థులు బుజ్జగిస్తున్నారు. మరోవైపు పార్టీల అండదండలు ఉన్నటువంటి అభ్యర్థులు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బండరాల గ్రామం నుంచి నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా బంగారు నరసింహారావును నన్ను ఎన్నుకున్న పెద్ద మనుషులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్య అతిథులు అందరి పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం. అయితే బండరాలలో డబుల్ బెడ్రూమ్స్ కానీ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రతి ఒక్కటి అమలు అవుతుంది. అమలు అయిన ఈ డబుల్ బెడ్రూమ్ కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ తర్వాత గ్యాస్ కానీ ఈ మళ్ళా ఇందిరా మిన్లు కానీ ఇవి ఉచిత కరెంట్ కానీ ప్రతి ఒక్కటి వస్తుంది. కాబట్టి ఈ రోజు మేము ఏదైతే అమలు చేసిన కాంగ్రెస్ మా ఎమ్మెల్యే గారు మొన్న పోతే గిట్లా అదే చెప్పాను. ఇంకా ఎంతమంది ఉన్నా సరే కార్యకర్తలకు మాత్రం ఊరు గ్రామంలో ప్రతి ప్రజలకి న్యాయం చేయాలి. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే. ఇందిరా జాగా ఉంటే ఇందిరా మిల్లు ఇట్లా కట్టుకోమని ఖచ్చితంగా మేము 5 లక్షలు 6 లక్షలు ఉన్నాయి కదా ఆ అమౌంట్ ఇట్లా రిలీజ్ చేయడానికి రెడీగా ఉండే ఎమ్మెల్యే సార్. మేము చిన్నరావిరాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా విలేజ్ లో కూడా కళ్యాణ్ శ్రీధర్ రెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారు కానీ లింగారెడ్డి గారు కానీ జాలిగం వెంకటేష్ గారు మాజీ సర్పంచ్ నన్ను నామినేషన్ వేయించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. కంపల్సరీ గెలిపిస్తారు. 8 వార్డులు గెలుస్తాము. సర్పంచ్ క్యాండిడేట్ నేను గెలుస్తాను. కరెంటు సమస్యలు, బావుల కాడ బోల్రా సమస్యలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కంపల్సరీ మేము గెలిచినాక ఇలాంటి అన్ని